ఈరోజు మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క డెఫినిషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ అనేవి ఈ వీడియోలో మనం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. అలాగే మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్ అనేది ఉందో ఒకసారి చెక్ చేయండి. ఛానల్ డీపీ మీద ఉంటుంది, చూడండి. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ పవర్ జనరేటింగ్ స్టేషన్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది న్యూక్లియర్ ఫ్యూజన్ ఆఫ్ uranium 235. This heat is used to produce steam, which device is a turbine connected to generator to generate electricity. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది విద్యుత్ని ఉత్పత్తి కేంద్రం అని అంటాం. ఇందులో యురేనియం 235 అనే రేడియో యాక్టివిటీ ఫ్యూయల్ యొక్క న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా జనరేటర్ ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ జనరేటర్ ఎలక్ట్రిసిటీతో స్టీమ్ తయారీని టర్బైన్ని తిప్పుతుంది. ఆ టర్బైన్ జనరేటర్ని నది విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే వాటర్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది అనమాట. దాన్ని మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని అంటాం. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి చూద్దాం. దీని యొక్క డయాగ్రామ్ చూసుకుంటే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్, హాట్ మెటల్, హీట్ ఎక్స్చేంజర్, ఇది వచ్చే స్టీమ్, నెక్స్ట్ ఇది టర్బైన్, నెక్స్ట్ ఆల్టరేటర్, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫిల్టర్, అది ఫిల్టర్, నెక్స్ట్ ఇది ఉంది కదా అది పంప్, నెక్స్ట్ కోల్డ్ మెటల్, ఇది ఫ్యూయల్ వాటర్ పంప్, ఇది నెక్స్ట్ కండెన్సర్ అండ్ ఇది సర్క్యులేటింగ్ వాటర్ పంప్, నెక్స్ట్ కూలింగ్ టవర్. ఇది డయాగ్రామ్. నెక్స్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం. ఫస్ట్ చూసుకుంటే కనుక న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ అండర్గోస్ ఫ్యూజన్ అండ్ ప్రొడ్యూసెస్ హీట్. అంటే న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం ఫ్యూయల్ ఫ్యూజన్ జరిగి ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. దాన్నే మనం రియాక్టర్ అంటాం. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక హాట్ మెటల్ కూలెంట్ అంటే లిక్విడ్ మెటల్ కూలింగ్ క్యారీస్ హీట్ ఫ్రమ్ ది రియాక్టర్ టు ది హీట్ ఎక్స్చేంజర్. అంటే హాట్ మెటల్ కూలెంట్ రియాక్టర్ నుండి వేడిని హీట్ ఎక్స్చేంజర్కి తీసుకువెళ్తుంది. దాన్ని మనం హాట్ మెటల్ కూలెంట్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక హీట్ ఎక్స్చేంజర్ అంటే వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ యూజింగ్ రియాక్టర్ హీట్. అంటే రియాక్టర్ యొక్క వేడి ద్వారా వాటర్ అనేది స్టీమ్గా మారుతుంది. దాన్ని మనం హీట్ ఎక్స్చేంజర్ అని అంటాం. దీన్నే స్టీమ్ జనరేటర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే వాల్వ్ అంటే కంట్రోల్స్ ది ఫ్లో ఆఫ్ స్ట్రీమ్. అంటే స్టీమ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. దీన్ని మనం వాల్వ్ అని అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే కనుక టర్బైన్. హై ప్రెజర్ స్టీమ్ రొటేట్స్ ది టర్బైన్. అంటే హై ప్రెజర్తో స్టీమ్ అనే దాన్ని రొటేషన్ చేస్తుంది అనమాట టర్బైన్. దాన్ని మనం టర్బైన్ అని అంటాం. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే కనుక ఆల్టర్నేటర్. దీన్ని చూసుకుంటే కనుక టర్బైన్ డ్రైవ్స్ ది ఆల్టర్నేటర్ టుగెదర్ ఎలక్ట్రిసిటీ. అంటే టర్బైన్ ఆల్టర్నేటర్ని నడిపి విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. దాన్ని మనం ఆల్టర్నేటర్ అని అంటాం. నెక్స్ట్ సెవెంత్ చూసుకుంటే కనుక కండెన్సర్ అంటే ఎగ్జాస్ట్ స్టీమ్ ఈజ్ కన్వర్టెడ్ బ్యాక్ ఇంటూ వాటర్. అంటే టర్బైన్ నుంచి వచ్చిన స్టీమ్ని కూల్గా మళ్ళీ నేరుగా మారుస్తారు. దాన్నే కండెన్సర్ అని మనం అంటాం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎయిత్ వచ్చేసరికి ఫీడ్ వాటర్ పంప్. ఈ ఫీడ్ వాటర్ పంప్ అనేది ఇమేజ్లో చూస్తున్నట్టు ఇక్కడ ఉంది కదా, దాన్నే మనం ఫీడ్ వాటర్ పంప్ అని అంటాం. పంప్స్ వాటర్ బ్యాక్ టు ది హీట్ ఎక్స్చేంజర్. అంటే నీరుని మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్కి పంపిస్తుంది ఇది. నెక్స్ట్ నైన్త్ చూసుకుంటే కనుక కూలింగ్ టవర్ అండ్ సర్క్యులేటింగ్ వాటర్ పంప్. అంటే రిమూవ్ ఎక్స్చేంజెస్ హీట్ అండ్ కూలింగ్ ది కండెన్సర్ వాటర్. అంటే అధిక వేడిని అంటే ఎక్కువ వేడిని తొలగించడానికి కండెన్సర్ వాటర్ని చల్లబరుస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ది లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ కెన్ బీ జనరేటెడ్
ఫ్రమ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అంటే తక్కువ ఫ్యూయల్తో అంటే తక్కువగా ఫ్యూయల్తో అంట ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంట దేంట్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో. నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక లో ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే ఫ్యూయల్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక రిక్వైర్ లెస్ ల్యాండ్ అంటే తక్కువ స్థలంలో సరిపోతుందని దీని యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కనుక నో స్మోక్ ఆర్ యాష్ ప్రొడక్షన్స్ అంటే పొగ మరియు బూడిద ఉత్పత్తి కావు అన్నమాట. యాష్ ప్రొడక్షన్ అంటే బూడిదని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే కనుక కంటిన్యూస్ పవర్ జనరేషన్, కంటిన్యూస్గా పవర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే కనుక హై ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ అనేది డెన్సిటీగా కలిగి ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ది హై ఇనిషియల్ కాస్ట్ అంటే సెకండ్ చూసుకుంటే కనుక రిస్క్ ఆఫ్ రేడియేషన్ లీకేజ్ అంటే రేడియేషన్ అనేది లీకేజ్ అవుతుంటే రిస్క్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ రిక్వైర్స్ స్కిల్డ్ ఆపరేషన్ అంటే నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫోర్త్ది వచ్చేటప్పటికి హై మెయింటెనెన్స్ కాస్ట్ అంటే ఎక్కువగా ఖర్చు, మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఖర్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ చూసుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ మిషన్. నెక్స్ట్ థర్డ్ది మెడికల్ ఐసోటోపిక్ ప్రొడక్షన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ హీట్ ప్రొడక్షన్, ఇవి అప్లికేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.